ఇన్స్టా సీడ్స్ తరపున రైతులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తారీఖు వచ్చేసి నవంబర్ 21 తారీఖు ఈ వీడియో తీయడం జరుగుతుంది. మనం ప్రస్తుతానికైతే పొంతలపాడు అనే గ్రామంలో ఉన్నాము. మీరు చూస్తున్నారు ఇన్స్టా సీడ్స్ భీష్మ మిరప విత్తనం. చూడండి, ఎకర పొలంలో పెట్టాడు కె ఈశ్వరయ్య అనే రైతు. అలాగే మనకు కర్నూలు సమీపంలో ఉంది ఇది. అలాగే మన తోట పక్కన వేరే రకాలు కూడా వేయడం జరిగింది రైతన్న. అలాగే చూడండి, మనకు బొబ్బర వైరస్ వచ్చిన మొక్కలు చాలా కనపడతాయి. అలాగే చూడండి, పక్కనే ఉంది, సాల్ పక్కనే ఉంది, ఎంతో దూరం లేదు. చూడండి ఎలా ఉందో చూడండి, పక్కనే ఉన్న తోట ఇలా ఉంది. అలాగే మనకు కనిపిస్తున్నటువంటి విత్తనం వచ్చేసి ఈ విధంగా ఉంది. మీరు చూస్తున్నారు వేరే రకం కంపెనీ విత్తనాన్ని. పక్కనే సాల్ పక్కనే కనిపిస్తుంది ఇన్స్టా సీడ్స్ భీష్మ. చూడండి, ఏ మాయ లేదు, మంత్రం లేదు, కంటితో చూడండి. మీరు ఇప్పుడు దాకా వేరే కంపెనీ విత్తనం గురించి పక్కన ఉన్న సాల్లో చూశారు మీరు. అలాగే ఇక్కడ మన చూడండి, బోర్డు పెట్టిన సాల్ వచ్చేసి ఇన్స్టా సీడ్స్ భీష్మ మిరప విత్తనం. చూడండి ఏ విధంగా ఉందో. ఇలా చూసుకుంటూ వెళ్తే పొలం మొత్తం కూడా అలాగే ఉంది. చూడండి, సాల్ పక్కనే ఉన్నా కూడా వైరస్ అయితే రాలేదు దీనికి. ఈ విధంగా ఉంది. పక్కనున్న వైరస్ మొక్క దీనికి అంటుకున్న గాలి ద్వారా వ్యాపించినా కూడా ఈ ఇన్స్టా సీడ్స్ భీష్మకి రాలేదు. చూడండి అన్న, ఇన్స్టా సీడ్స్ భీష్మ పక్కనే ఉన్న వేరే కంపెనీ విత్తనము ఈ విధంగా ఉంది. సాల్కి పక్కనే ఉంది, దూరం ఎంత దూరం లేదు. ఇది చూపిస్తున్నటువంటి విత్తనం పేరు ఇన్స్టా సీడ్స్ భీష్మ. అలాగే ఇక్కడ చూపిస్తున్నటువంటి విత్తనం వేరే కంపెనీ విత్తనం. పక్కనే ఉన్నా కూడా మనకైతే వైరస్ అయితే రాలేదు. చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఇలాగే ఉంది. మరి వైరస్ ఒకటి తట్టుకుంటే సరిపోదు, రైతుకి దిగుబడి వచ్చే రకంగా కూడా మన ఇన్స్టా సీడ్స్ భీష్మ మనం చూడవచ్చు. చూడండి ఏ విధంగా ఉందో, కాయ కలర్ షైనింగ్, మరి చిక్కదనం, కాపు చిక్కదనం, ఎటు చూసుకున్నా కూడా కాయలే. మనం ప్రతి చెట్టుకు చూసుకోవచ్చు కాపు ఏ విధంగా ఉందో మీరే, చిక్కదనంని. ఇన్స్టా సీడ్స్ భీష్మ.